నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. చాలాసార్లు మనకు అనేక ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి. జీవన స్రవంతిలో ఇవి మన మెదడును తొలిచివేసే అంశాలుగా ఉంటాయి. అసలు మనకెందుకు ఈ రకమైనటువంటి జన్మ? అదిగో ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, ఇదిగో వీళ్ళు చూడు ఎలా ఉన్నారో. అంటే చాలాసార్లు చెప్పాను, అప్పులు, అవసరతలు, ఆకలి, ఇవి మనిషితో పాటు మనిషి పుట్టుకతో పాటు చావు వరకు వెన్నంటి ఉండేటటువంటి మిత్రులు. వీటితో పాటు సహజ సిద్ధంగా ఇతరులను చూసి మనం అనుకరిస్తూ డాంబికాలు పోతూ భేషజానికి పోతూ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనం వ్యవహరిస్తాం. సామాజికంగా హుందాతనంగా లేదా సామాజికంగా ధనవంతులుగాను లేదా ఇంకా 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 సంపన్నులుగాను కనపడటానికి నానా తంటాలు పడుతూ అవసరం వచ్చినప్పుడు లేదా మన ప్రయత్నాలు తిప్పికొట్టబడ్డప్పుడు ఒక్కసారిగా ఆర్థిక అవసరతలు, ఇక్కట్లు, అనేకమైనటువంటి సమస్యలు మన మీద పడతాయి. మీరు కానీ నేను కానీ ఎంతో విసుగు చెంది బలహీనపడుతుంటాం. అదే జరగకూడదు. ఆ సందర్భంలోనే గుర్తుపెట్టుకోవాలి, మనకన్నా లేనివాళ్ళు, మనకన్నా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను గమనించినప్పుడు వాళ్ళకన్నా మనం నయం అనుకోవాలి. ఈ నయం అనుకున్న తర్వాత మన లోటుపాటులను సరిదిద్దుకోవటం చాలా అవసరం. చూడండి, మన అంతరంగపు ఉద్వేగాన్ని, మన కన్నుల్లో నైరాశ్యాన్ని, మన పెదవులపై తొణికిసలాడుతున్న చిరునవ్వు వెనకటి రహస్యాన్ని గుర్తించని వాళ్ళు అసలు మనకి మిత్రులు కాదు. మన ముఖాన్ని చూసి ప్రేమించే వాళ్ళు మనకి మిత్రులు కాదు. అది గమనించండి.